అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇక్కడ యేసయ్య ఆయన శిష్యులతో చెప్తున్నాడు ఏమనంటే, ఇంకా నన్ను సిలువేస్తారు, నేను సిలువలో వేలాడతాను, అందరి కొరకు ప్రాణం పెడతాను అని చెప్పేసి చెప్తుంటే పేతురు వచ్చి, ప్రభా నీకు ఆ సిలువ దూరమగునుగాక అంటాడు. అప్పుడు యేసయ్య వచ్చి పేతురు వైపు చూసి, సాతానా నా వెనక్కు పో, నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు అని చెప్పేసి అలా అంటాడు. అలా అన్న తర్వాత పేతురుని చూస్తూ పేతురుతో చెప్తాడనమాట, నువ్వు మనుషుల సంగతులనే తలంచుతున్నావు కానీ దేవుని సంగతులను తలంచట్లేదు అని చెప్పి పేతురుతో చెప్తాడనమాట. తర్వాత వచ్చి, ఎవరైనా సరే ఒకవేళ నన్ను వెంబడించాలనుకుంటే, నాతో రావాలనుకుంటే, నాతో నడవాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి, అంటే నిన్ను నువ్వే విమర్శించుకోవాలి, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని చెప్పి చెప్తారనమాట. అంటే ఏంటి అంటే, యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు, నన్ను వెంబడించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వే ఉపేక్షించుకోవాలి. అంటే నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి నేను ఎలా ఉన్నాను, ఎలా జీవిస్తున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నాను, నా ఆలోచన ఏంటి, నేనేం చేయాలనుకుంటున్నాను, ఇలా అన్ని విషయాల్లో కూడా యేసయ్యను పోలి మనం నడుచుకోవాలి, అలా ప్రవర్తించాలి, అలా మారిపోవాలి. చాలామంది ప్రాణం మీద తీపి ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో నా ప్రాణం ఆడబోతుందని చెప్పి ప్రాణం పైన తీపి ఎక్కువ ఉంటుంది. కానీ యేసయ్య ఏం చెప్తా అంటే, ప్రాణం పైన తీపి ఉండకూడదు. నన్ను వెంబడించాలనుకుంటే ప్రాణం పైన తీపి పెట్టుకోవద్దు. మరి అలాంటప్పుడు నిన్ను వెంబడించడం వల్ల మాకు ఉపయోగం ఏంది అంటే, పరలోకం ఫ్రీగా వస్తానులా, నువ్వు పరలోక రాజ్యానికి వస్తానులా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని మనం వెంబడించాలంటే ఎట్టబడితే అట్లా ఉండకూడదు. తనను తాను తృణీకరించుకోవాలి, తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకొని యేసయ్యను వెంబడించాలి. అంటే ఇప్పుడు యేసయ్య సిలువలో ఆ సిలువ మోసాడు కాబట్టి నేను కూడా రోజు ఒక చెక్క మొక్కని సిలువగా చేసుకొని తీసుకొని నా మీద పెట్టుకొని రోజు నేను మోస్తూ ఉండాలంటే అలా కాదు. యేసయ్య సిలువ మోసాడు, నువ్వు కూడా ప్రతిరోజు కూడా నీ సిలువ ఎత్తుకొని ఆయన వెంబడించాలి. అంటే నీ ఆలోచనలు కానీ, తలాంతులు కానీ, నీ క్రియలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి సరి చేసుకొని ప్రతిరోజు కూడా సిలువ వేయబడిన క్రీస్తు ఎలా అయితే రక్తధారలతో ఎలా అయితే ఉన్నాడో, ఎంత తగ్గింపుతో అయితే ఉన్నాడో, ఎలా అయితే ఆయన తగ్గించుకొని తండ్రిని హెచ్చిస్తున్నాడో, తండ్రిని మహింపరుస్తున్నాడో, తండ్రికి నచ్చినట్టు జీవిస్తున్నాడో, ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నాడో, అలా ప్రతిరోజు కూడా నువ్వు సిలువ ఎత్తుకొని యేసయ్య ఆజ్ఞలు నువ్వు పాటించాలి. ఆయన చెప్పినట్టు వినాలి, ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. ఆయనకి అసహ్యకరమైనవి, ఆయన్ని అభ్యంతరపరిచేటివి ఏమన్నా ఉంటే వాటిని విడిచిపెట్టాలి, వాటిని విసర్జించాలి. నచ్చనివి ఏమన్నా ఉంటే మార్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారిని చంపేస్తామన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు లాభమే, చంపేసుకోండి అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యేసయ్యను వెంబడించేవారు ఎవరైనా సరే అలా ఉండాలి. బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు లాభమే, చంపుకో. ఒకవేళ నువ్వు ఇప్పుడు నన్ను తొందరగా చంపేస్తావు అనుకో, ఏమైంది, నేను దేవుని దగ్గరికి వెళ్తాను, హ్యాపీగా యేసయ్యతో పాటు ఉంటా, అంతే, నాకు అది లాభమే. నేను ఈ భూమి మీద బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతా, ఆయన ప్రకటిస్తూనే ఉంటా. ఒకవేళ నువ్వు నన్ను చంపేసావు అనుకో, చంపుకో, ఎప్పటికైనా చావాల్సిందే. ఎప్పటికైనా నా నిరీక్షణ ఏంటంటే యేసయ్యని చూడాలి, నా తండ్రిని చూడాలి, నా దేవుణ్ణి చూడాలి, ఆయనతో ఉండాలి. ఈ లోకం చిన్నది, మహా అంటే ఒక 60-70 ఏళ్ళు బతుకుతామంతే. కానీ యుగ యుగములో కూడా నా యేసయ్యతో పాటు నేను ఉండాలి, నా నిరీక్షణ అది. కాబట్టి చంపే నాకు ఇంకా మంచిది కదా, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను హ్యాపీగా, చంపేసుకో అని చెప్పి పౌలు గారు చెప్పాడనమాట. బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభమే అని. కాబట్టి యేసయ్యని వెంబడించేట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనము ఉపేక్షించుకోవాలి, తృణీకరించుకోవాలి. తర్వాత మన సిలువను ఎత్తుకొని యేసయ్యను వెంబడించాలి అని ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుందన్నమాట. కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు యేసయ్యని వెంబడించుకోరినట్లయితే నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ తీరు ఎలా ఉంది, నీ మాట తీరు, నీ చూపు, సమస్తమన్నీ ఒకసారి పరీక్షించుకో. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఆయన నేను సిలువను ఎలా అయితే మోసానో పెద్ద చెక్కలను అలా మొయ్యమని చెప్పట్లేదు. కానీ నీ ప్రవర్తన, నీ తీరు అన్నీ మార్చుకో. నువ్వు పరిశుద్ధంగా జీవించు, నేను పరిశుద్ధుడను కదా, నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించు అని ఆయన చెప్తున్నాడు. నా సిలువను ఎత్తుకొని నా దగ్గర నేర్చుకో, పరిశుద్ధంగా ఎలా జీవించాలో నేర్చుకో, ఎలా ప్రవర్తించాలో నేర్చుకో, ఏం చేయాలో నేర్చుకో, ఏం చేయకూడదో నేర్చుకో, అన్నీ నా దగ్గర నేర్చుకో అని ఆయన చెప్తున్నాడు.
ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రాణాన్ని ప్రేమించావు అనుకో, చెప్పలేం, ఆ ప్రాణం నీకు దక్కదు. ఖచ్చితంగా ప్రాణాన్ని ప్రేమించావు, నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. నువ్వు ఆ ప్రాణాన్ని ప్రేమించకుండా నా యేసయ్య కోసం ఒకవేళ చనిపోయే పరిస్థితి వచ్చినా నో ప్రాబ్లం, హ్యాపీ అలా ఉన్నావు అనుకో, ఖచ్చితంగా నువ్వు దాన్ని దక్కించుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా యేసుని నమ్ముకుంటే కాదు కానీ ఆయన కొరకు జీవించాలి, ఆయన కొరకు పనిచేయాలి, ఆయన కొరకు, ఆయన నీతి రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరొకసారి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నన్ను వెంబడించాలనుకుంటే మిమ్మల్ని మీరే ఉపేక్షించుకోవాలి, మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. సిలువ అంటే చెక్కముక్కలు ఎత్తుకొని భుజాన వేసుకొని తిరగడం కాదు తండ్రి. సిలువను ఎత్తుకోవడం అంటే నీ ప్రవర్తన, మాట తీరు, చూపులు సమస్తమన్నీ మార్చుకోవాలి. వ్యర్థమైనవి ఉంటే వాటిని విసర్జించాలి, మీకు నచ్చనివి ఉంటే విసర్జించాలి. మీకు ఆయాస్కరమైన జీవితం జీవించకుండా మీ ఎడల భయము భక్తి కలిగి జీవించాలి, మీ ఆజ్ఞలను అనుసరించాలి, మీ ఆజ్ఞలను బట్టి నడుచుకోవాలి అని మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. ప్రభా, ఆ రీతిగా నడుచుకునే కృపను మా అందరికీ దయచేయండి అయ్యా. మా సిలువను ఎత్తుకొని మీ వద్ద నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి అయ్యా. ప్రతిరోజు కూడా నాయన ప్రభా, మమ్మల్ని మేము ఉపేక్షించుకోవాలి. యేసయ్య, మిమ్మల్ని వెంబడించే కృపను మా అందరికీ దయచేయండి. ఈ వాక్యం ఏంటో అందరికీ దయచేయండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభమేని మీ కొరకు బ్రతికే ఆ కృపను, భాగ్యాన్ని, బ్రతుకును అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము. వందనాలు, స్తోత్రాలు. సహాయం చేయండి, తోడుగా ఉండమని దయ చూపెట్టమని. దేవా, ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, ఘనపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.